నా పేరు కండె రవి మహారాజ్. భూపాలపల్లి ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొనసాగుతా ఉన్నా. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులైన అయినటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ప్రజలకు, ఉద్యోగులకు, నిరుద్యోగులకు, అగ్రకుల ప్రజాస్వామ్యవాదులకు అందరికీ పేరు పేరున జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై కాన్షీరామ్. ఈనాడు రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ కొనసాగుతూ ఉంది. ఈ నెల 27న ఎలక్షన్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. మరి భారత రాజ్యాంగాన్ని మార్చాలని చూసేటువంటి 3 అగ్రకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకవైపు, భారత రాజ్యాంగాన్ని కాపాడాలని చూసేటువంటి ధర్మ సమాజ్ పార్టీ ఒకవైపున నిలబడింది. మరి ధర్మ సమాజ్ పార్టీ ఎందుకు నిలబడాల్సి వచ్చిందంటే 70 సంవత్సరాల నుంచి మనం ఓట్లేసుకుంటూ వస్తూ ఉన్నాం. మనం ఓడిపోతూ ఉన్నాం. అగ్రకుల పార్టీలు అన్నటువంటి ఆ 3 పార్టీలు గెలుస్తూ ఉన్నాయి. అంటే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఓడిపోయేది మనం, గెలిచేది రెడ్డి వెలుమలు మాత్రమే. ఒక రెడ్డి పోతే ఒక వెలుమ పోతే రెడ్డి రాజ్యంలోకి వస్తూ ఉన్నారు. కాబట్టి మరి మనం రాజ్యంలోకి వచ్చేది ఏనాడు? మనం రాజ్యంలోకి రాకపోవడం వల్లనే మనకు ఉద్యోగం లేదు, మనకు ఇల్లు లేదు, మనకు భూమి లేదు, మనకు సంపద లేదు, మనకు వైద్యం లేదు. మరి మనం శరీరంలో, ఒంట్లో రక్తం లేకుండా అన్ని విషయాలలో మనం వెనుకబడిపోయి మనం ఇట్లా హీనంగా బతుకుతూ ఉన్నాం. కారణం ఏంటంటే మనం రాజ్యంలో లేం కనుక. మనం రాజ్యంలో ఉండాలనే డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ధర్మ సమాజ్ పార్టీ పక్షాన బరిగల దుర్గాప్రసాద్ గారిని నిలబెట్టడం జరిగింది ఎమ్మెల్సీ అభ్యర్థిగా. కాబట్టి తనకు వచ్చినటువంటి ఆ సీరియల్ నెంబర్ 11 పైన ఓటు వేసి గెలిపించాలని చెప్పి వారందరినీ నేను మీ అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నా. ఒక విషయాన్ని మనం గమనించాలి. ఈనాడు తన కోసం తాను అనేక పార్టీలు మారి అనేక బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి ఆ విషయాలలో కేసుల పాలై తనను తాను కాపాడుకోవడం కోసం కొట్టని కొబ్బరికాయ లేదు, మొక్కని దేవుళ్ళడు అన్నట్టుగా అన్ని పార్టీల దగ్గరికి తిరిగి అందరిని తిట్టినటువంటి వ్యక్తే చింతపండు నవీన్ పటేల్, ఆలియస్ చింతపండు తీన్మార్ మల్లన్న. చింతపండు నవీన్ పటేల్ ఆలియస్ తీన్మార్ మల్లన్నగా మారి తన పేరునే ప్రజలకు కనపడకుండా తన పేరుని అబద్ధం ప్రచారం చేసుకుంటూ తీన్మార్ వార్తలను చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని దాని ద్వారా జనంలోకి వచ్చి అనేక మందిని మోసం చేసిండు. అందులో డాక్టర్ విశారదన్ మహారాజ్ దగ్గర కూడా చేరి 4-5 సంవత్సరాలు తన ఉపన్యాసాలు మొత్తం విని ఎమ్మటుండి మాతో పాటు కూర్చొని ఇక నీ పుస్తకాలు చదవడం మొత్తం బంద్ చేసినా, ఇగో సార్ దగ్గర ఉండే మాటలే వింటానే, కేవలం అవి వింటే చాలని చెప్పి వెంటనే బయటకు వచ్చి ఒక రాజకీయ దుకాణం పెట్టి దాన్ని సర్వనాశనం చేసి దాన్ని గంగలో కలిపేసి తనకు తానుగా నాయకుడు కావాలని చెప్పి అనుకున్న వ్యక్తి మోసగాడే తీన్మార్ మల్లన్న. మరి ఆ తీన్మార్ మల్లన్న ఈయనొక పెద్ద ప్రశ్నించే గొంతుగా అని చెప్పి ఒక మనిషి పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఆయన్ను. మరి అసలు చెప్పడానికి శరం లేకున్నా వినడానికి ఇజ్జత్ ఉండాలన్నట. ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం పోయి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిందన్న సోయి లేదు వీళ్ళకు. ఎప్పుడో కేసీఆర్ ప్రభుత్వం పోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది. ఆ సోయితోని మాట్లాడొద్దా? ఎట్లా తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుకు అవుతాడు? అధికార పార్టీలో చేరి ప్రశ్నించే గొంతుకు నువ్వు ఎట్లయితావు? రేపు అధికార పార్టీ పనిచేయకపోతే నువ్వు ఎందుకు పనిచేస్తలేవు రేవంత్ రెడ్డి గారు అని నువ్వు అడుగుతావా? అడగలేవు. లేదా ప్రజలు మాకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్స్తలేదు ప్రభుత్వం నుంచి ప్రజలు తిరుగుబాటు చేస్తే మరి ఆ ప్రజల పక్షాన నువ్వు నిలబడి ఏమైనా మాట్లాడగలుగుతావా? లేకుండా ప్రజలను మీరు మాట్లాడదని చెప్పి చెప్తావా? ఏది చెప్పలేవు. నువ్వు ప్రశ్నించే గొంతుకు నువ్వెట్లయితావు? కుక్కకు గొలుసు పెట్టి కట్టేసినట్టుగా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి రేవంత్ రెడ్డి అనే గుంజకు నుండి కట్టేసి నీ పని అయిపోయింది, నీ పార్టీ అయిపోయింది, నువ్వైపోయినా, నీ కథే ఒడిచింది. గత పోయినసారి నీకు 4 ఓట్లు వచ్చినట్టే కారణం కేసీఆర్ ప్రభుత్వాన్ని పట్టుకుని నిరంతరంగా నువ్వు తిట్టుకుంటుండడం వల్ల కేసీఆర్ ప్రభుత్వం మీద కోపం వచ్చినటువంటి ఉద్యోగ సమాజం, కేసీఆర్ ప్రభుత్వం మీద కోపం వచ్చినటువంటి నిరుద్యోగ సమాజం మొత్తం పట్టభద్రులైనటువంటి వ్యక్తులంతా నిన్ను ఈ ప్రశ్నించే వ్యక్తులను మాట్లాడే మనిషి ఉన్నాడు. ఇక నువ్వు మురిగేయలేదు, ప్రశ్నించేది లేదు. ఆ విషయాన్ని గమనించాలి. వాస్తవానికి బ్లాక్మెయిల్ రాజకీయాలు చేసి యూట్యూబ్ ఛానల్ ద్వారా లక్షల కొద్ది రూపాయలు సంపాదించింది నీకు నువ్వు కాపాడుకోవడం కోసమే పార్టీలు మారుతున్నావనే విషయాన్ని ప్రజలకు తెలుసుకోలేకపోయినారు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజలకు కొంత చైతన్యం ఉన్నది అనుకుంటుంది, కానీ అచైతన్యవంతులుగానే ఉన్నారు. ఆ విషయాన్ని గమనించాలి. కొంచెం రాజకీయ చైతన్యం కనుక ఉంటే మొన్న రాజకీయ జ్ఞానం లేని బర్రెలకు ఫ్యాన్స్గా మారినరు. బీజేపీ పార్టీకి ఓటేయమని చెప్పిన మందకృష్ణ మాదేవకు ఫ్యాన్స్గానే మారినరు. ఏనుగునెక్కి ప్రగతి భవన్లోకి పోతా రాత్రికి రాత్రి అని చెప్పిన ప్రవీణ్ కుమార్కి ఫ్యాన్స్గానే మారినరు.
రకరకాల వ్యక్తులందరికీ ఫ్యాన్స్గా మారి మరి ఎటుపోతుందో రాజ్యమైన సోయి లేకుండా ఒక సత్య ప్రవాహం చేసుకుంటూ భారత రాజ్యాంగం ద్వారానే ప్రజలందరికీ ఒక బ్రతుకున్నది. ఇగో ఈ భారత రాజ్యాంగం బ్రతుకుంటేనే మనమందరం బతుకుంటామనేటువంటి ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా డాక్టర్ విశారదన్ గారిని ఎప్పుడు కూడా మనం పట్టుకోకుండా ఆ విషయంలో మనం కొంచెం ఆలోచించమని. ఎందుకంటే ధర్మ సమాజ్ పార్టీనే రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉండబోతుంది. ధర్మ సమాజ్ పార్టీనే ఈ ప్రజలందరినీ కన్నబిడ్డలాగా రేపు చూసుకోబోతుంది. కనుక చదువుకున్న విద్యావంతులైన ఈ పట్టభద్రులు మీరంతా కూడా ఆలోచించి ధర్మ సమాజ్ పార్టీకి ప్రాణం పోసి మీ అమూల్యమైన ఓటు వేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఒక రాజ్య నిర్మాణం జరగాలంటే, ఒక రాజ్యం ప్రాణం పోసుకోవాలన్నా, ఒక రాజ్యం ప్రాణం తీసుకోవాలన్నా, ఒక రాజ్యం కూలాలన్నా, ఒక రాజ్య నిర్మాణం కావాలన్నా మీ ఓట్లు చాలా అమూల్యమైనవి. ఎందుకంటే రేపు భవిష్యత్తులో ధర్మ సమాజ్ పార్టీ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రాణం పోసుకొని కోటాను కోట్ల మందిని కాపాడబోతుంది. అందుకోసమని మీ వంతుగా తప్పకుండా మీరందరూ సీరియల్ నెంబర్ 11 పైన బరిగల దుర్గాప్రసాద్ గారికి మీ ప్రథమ ఓటును, మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అమూల్యమైన మెజార్టీతో గెలిపించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతా ఉన్నాం. అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం, జై కాన్షీరామ్.